ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో లిస్టెడ్ అన్లిస్టెడ్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎప్పుడైతే ఈ లిస్టెడ్ అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత ఏదైతే షేర్ ట్రేడ్ అవుతుందో ఎక్స్చేంజ్లో బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ బీఎస్సీ ఎస్ఎంఈ కానీ ఎన్ఎస్సీ ఎస్ఎంఈ కానీ ఏదైతే ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ షేర్ అంటాం. అన్లిస్టెడ్ ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ కాన్సెప్ట్ అన్లిస్టెడ్ అంటే ఏంది? పేరులోనే ఉంది అన్లిస్టెడ్. లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వటం, అన్లిస్టెడ్ ఎక్స్చేంజ్లో ఇంకా ట్రేడ్ కాలేదు. అయితే మరి ఈ అన్లిస్టెడ్ షేర్లు ఎలా ఉంటాయి, మరి ఎలా చూడాలి, మనం ఎలా కొనుక్కోవచ్చు? అయితే ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏం చేస్తాయి, ఎలా ఉంటాయి అనేది మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఆ పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. ఈ వెబ్సైట్లలో ఇప్పుడు మనకి లేటెస్ట్ ఏంటిది అంటే మనకి ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కంపెనీ మంచిదా కాదా అని చూడాలంటే ఏం చేస్తున్నాం? ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, కరెంట్ అఫైర్స్లు, టెక్నికల్లు, గ్రాఫ్లు, ఆ కంపెనీ గ్రోత్ ఉందా లేదా, కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయా లేవా, కంపెనీ ఎలా పనిచేస్తుంది, కంపెనీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, కంపెనీ ఎలా వర్కౌట్ అవుతుంది, కంపెనీ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండబోతుందా, కంపెనీ యొక్క సేల్స్ అనుకోండి, ప్రాఫిట్ లాస్ అనుకోండి, కంపెనీ యొక్క ప్రమోటర్ అనుకోండి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, కంపెనీ యొక్క హిస్టరీ, కంపెనీ యొక్క ఏదైతే ట్రాక్ రికార్డ్ అంటాం, ఈ బ్రాండ్, గుడ్ విల్, ఇవన్నీ ఎలా అయితే మనం అబ్జర్వ్ చేస్తామో సెకండరీ మార్కెట్లో, ప్రైమరీ మార్కెట్లో కూడా అలానే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పే అన్లిస్టెడ్ షేర్లు కూడా అలానే చేయాలి. దానికి ఇప్పుడు చాలా వెబ్సైట్లు వచ్చినాయి, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో రాసుకోవచ్చు. www.ipl.com తర్వాత అన్లిస్టెడ్ జోన్, అన్లిస్టెడ్ ZONE, ఇంకోటి షేర్స్ కార్ట్, SHARES షేర్స్, CART sharescart.com. ఈ 3 వెబ్సైట్లు. ఇంకా మీరు గూగుల్కి సెర్చ్ చేసి అన్లిస్టెడ్ వెబ్సైట్స్ అని కొట్టిరనుకోండి వస్తూ ఉంటాయి. మీరు ఇంకా వీటికంటే కూడా ఇంకెక్కువ అనుకోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు నాకు తెలిసినవి నేను చూస్తున్నటువంటివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మీరు కూడా ఇంకా డెప్త్గా చూడొచ్చు. ఇక చూద్దాము. ఇప్పుడు ఉదాహరణకి ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇందులో 782 చూపిస్తున్నాయి, కానీ 800 వరకు ఉన్నాయి. ఇందులో ఎంటర్ కానీ కూడా ఉన్నాయి చాలా. ఉదాహరణకి ఇప్పుడు జియో ఫైనాన్షియల్ ఉంది, ఐపీఓకి వస్తుండే 40,000 కోట్ల రూపాయలకి. అగర్వాల్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు. సెబీకి ఫైల్ చేయలేదు, డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయలేదు, అన్లిస్టెడ్ షేర్లో ట్రేడింగ్ జరగట్లేదు. ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి, డైరెక్ట్ కొనుక్కునే ప్లాట్ఫామ్సే. అయితే ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఈ పారదర్శకత అంటే ఏంటిది? మనం కొనుక్కునే షేర్లు ఏవైతే ఉన్నాయో క్యాష్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్లోనే బై సెల్ చేయాలి, ఆన్లైన్లోనే బై చేస్తాం. మళ్ళీ డీమ్యాట్ పర్టికులర్స్ ఇస్తే డీమ్యాట్లోనే వెళ్తాయి. మనం డీమ్యాట్లోకి వెళ్ళినాక మనం అమ్మదలుచుకుంటే మళ్ళీ అమ్ముకోవచ్చు కూడా. అంటే ఏదైతే ఐపీఓకి వచ్చే టైంలో షేర్ మార్కెట్ బాగా పెరిగితే, అంటే మనం ఏదైతే అన్లిస్టెడ్ షేర్లో కొనుక్కుంటామో ఆ అన్లిస్టెడ్ షేర్లు ఏవైతే ఉన్నాయో మనం ఏం చూడాలిగా, దానికి వాల్యూ ఉందా, బ్రాండ్ ఉందా. ఉదాహరణకి ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్లో ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఎస్ ఇండియా అంటే ఎన్ఎస్సి ఎక్స్చేంజే. తర్వాత టాటా క్యాపిటల్ ఉంది, టాటా క్యాపిటల్ ఏదైతే ఉందో టాటా గ్రూప్ కంపెనీ. తర్వాత నయారా ఎనర్జీ, ఇప్పుడు మనం హైవేలో చూస్తే ₹5 డిస్కౌంట్కి వాళ్ళు పెట్రోలు తగ్గించి అమ్ముతున్నారు, నయారా ఎనర్జీ. తర్వాత ఎస్బీఐ ఏఎంసీ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. హెచ్డిబి ఫైనాన్షియల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. తర్వాత హెక్సావేర్ అని, తర్వాత ఓయో అని, ఎయిర్టెల్ పేమెంట్స్ అని, ఎన్ఎస్డిఎల్ అని, ఇలాంటివి 700. ర్యాపిడో ఉంది, బోట్ ఉంది. తర్వాత ఏవైతే ఎన్ఎస్డిఎల్, కేర్ హెల్త్, శ్రీరామ్ జిఐసి, ఇలాంటివి 800 కంపెనీలు ఇప్పుడు అన్లిస్టెడ్లో ఉన్నాయి. ఇక్కడ డేటా 782 చూపిస్తున్నాయి. అయితే మనమేం చేయాలిగా, ఎలా చూడాలి? ఈ ఏవైతే షేర్లు ఉన్నాయో మనము ఈ 780 కంపెనీలు కానీ 800 ఏవైతే రాబోయే రోజుల్లో ఇంకా యాడ్ అయిపోతూ ఉంటాయో మనం ఈ అన్లిస్టెడ్ షేర్లు ఎలా చూడాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా కొనుక్కోవాలి అంటే ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అక్కడ కొనుక్కుంటే హై రేట్లో దొరుకుతాయి. ఒకటి. నెంబర్ 2, మనం మార్కెట్లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో అవి చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఫస్ట్ సంప్రదించాలి. నేను ఇట్లా అన్లిస్టెడ్ షేర్ కొనుక్కుందాం అనుకుంటున్నా, మరి ఇలా ఎంతవరకు ఏంటిది అనేది కనుక్కోవాలి, తెలుసుకోవాలి. దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఏం చేస్తుంది, ఎంత గ్రోత్ ఉంది, అది ఎంత ఇన్కమ్ ఉంది, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, దాని యొక్క ప్రమోటర్ ఎవరు, ప్రమోటర్ స్టేక్ ఎంత, ఇవన్నీ కూడా మనము చూడాలి.
అయితే వీటన్నిటితో పాటు మళ్ళీ మనం ఏం చేయాలి, అది సెబీకి ఫైల్ చేసిందా లేదా చూడాలి. సెబీకి కనుక ఫైల్ చేస్తే సెబీకి ఫైల్ చేసిన తర్వాత తొందరలో పబ్లిక్ ఇష్యూకి వస్తుందని అర్థం. అసలు సెబీకే ఫైల్ చేయలేదనుకోండి, ఉదాహరణకి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ టైం తీసుకుంటుంది. ఇకపోతే ఈ అన్లిస్టెడ్ షేర్లో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు. ప్లస్ పాయింట్లు మనకి తక్కువలో దొరుకుతాయి, ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి, ఎంత కావాలంటే అంటే మన క్యాపిటల్ని బట్టి రేటుని బట్టి మనం ఎంతకి మనం కొనదలుచుకుంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. కాకపోతే అది వాల్యూని మనం గుర్తుపట్టాలి. అది రీజనబుల్ వాల్యూనా అన్రీజనబుల్ వాల్యూనా, రీజనబుల్ ప్రైస్ ఉందా అన్రీజనబుల్ ప్రైస్ ఉందా, అది వాల్యూ ఉండబోతుందా గ్రోత్ ఉండబోతుందా. సెకండరీ మార్కెట్ని బట్టి ప్రైమరీ మార్కెట్ బేస్ అవుతుంది. సెకండరీ మార్కెట్ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఐపీఓ మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సెకండరీ మార్కెట్ కనుక గ్రోత్ కనుక సరిగ్గా లేకపోతే ఈ ఐపీఓ మార్కెట్ లేట్ అవ్వచ్చు ఐపీఓ రావడానికే. ఈ లోపల మనము చూసుకోవాలి. ఇక తర్వాత వీటన్నిటితో పాటు మనం ఏం చూడాలి, ఏవైతే ఈ అన్లిస్టెడ్ షేర్లు ఉన్నాయో ఐపీఓ వచ్చేదాకా అవి అమ్మటానికి వీలు లేదు. మళ్ళీ ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ అన్లిస్టెడ్ షేర్లో ఎవరైతే మనం కొనుక్కొని ఉంటారో వాళ్ళు 6 నెలల వరకు కూడా అమ్మటానికి వీల్లేదు. అంటే ఎవరైతే అన్లిస్టెడ్ షేర్లు ఫోకస్ చేస్తారో, అన్లిస్టెడ్ షేర్లు చేద్దామని అనుకుంటారో లాంగ్ టర్మ్ ఉద్దేశంతో రావాలి. అంతే తప్ప 4 రోజుల్లో 3 రోజుల్లో వారం రోజుల్లో 10 రోజుల్లో నేను కొనుక్కొని అమ్మేసుకుంటా అంటే మాత్రం వర్కౌట్ కావు. ఎందుకు కావు అంటే ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏవైతే ఉన్నాయో సెకండరీ మార్కెట్ తోటే బేస్ అవుతుంది. మళ్ళీ రెండోది ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏవైతే ఉన్నాయో లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్ అంటే ఏంటిది అంటే ఐపీఓ వచ్చేదాకా కూడా మనం అమ్మడానికి వీల్లేదు. ఒకటి అంటే మార్కెట్లో అమ్మటానికి వీల్లేదు. ఐపీఓ వచ్చినాక ఆ షేర్ లిస్ట్ అయింది. ఇప్పుడు మనం అన్లిస్టెడ్లో ఉంటాం, అప్పుడు లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయినాక కూడా మన షేర్లు అమ్మటానికి వీల్లేదు. ఇది ఒక 6 నెలల తర్వాత అమ్మాలి. అయితే ఒకటి ఏంటిది అంటే మార్కెట్లో దీన్ని మళ్ళీ బయ్యర్ సెల్లర్స్ ఉంటారు. మార్కెట్లో ఇప్పుడు మనం ఎప్పుడైతే అన్లిస్టెడ్ షేర్లు కొన్నామో అయితే మళ్ళీ అదే ప్లాట్ఫామ్ ద్వారా మనం అమ్ముకోవచ్చు కూడా. మనం ఎవరి దగ్గర అయితే మనం కొనుక్కుంటామో వాళ్ళు అమ్మి పెడతారు కూడా. అంటే కాకపోతే ప్రైస్లో కొంచెం చేంజ్ ఉంటుంది. బయ్యర్కి సెల్లర్కి డిఫరెన్స్లు ఉంటాయి. మార్కెట్ని బట్టి మనం గమనించాలి. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. అన్లిస్టెడ్ షేర్లు రాబోయే రోజుల్లో మామూలుగా లేవు. కొన్ని వందల కంపెనీలు, సుమారు 800 కంపెనీలు, 15 అటు ఇటుగా అంటే 790 నుంచి 800 కంపెనీలు ఇప్పుడు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ రెడీ అయినాయి, ఆల్రెడీ చేసి ఉన్నాయి. ఇంకా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను తర్వాత వీలు చూసుకొని మనం డిస్కస్ చేయొచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అన్లిస్టెడ్ షేర్ల మీద మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.